హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫిబ్రవరి 2026 రిలేటెడ్ మరికొన్ని కరెంట్ అఫైర్స్ నేర్చుకుందామండి. సో ఆల్రెడీ ఫిబ్రవరి తాలూకా 10 వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో. సో ఒకసారి చూడండి. ఏ వీడియోలో కూడా క్వశ్చన్ టు ఆన్సర్ అనేది లేదండి. సో టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుని దానికి కావాల్సిన స్టాటిక్ జీకేని కూడా అందించడం జరిగిందండి. ఒకసారి మీరు చూడండి. సో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కేకే న్యూస్ 99. సో ఈరోజు వీడియోలో చూద్దామండి. సో మొదటి న్యూస్, వాయుశక్తి యుద్ధ విన్యాసం అని ఉందండి. సో భారత వాయుసేన భారీ స్థాయిలో యుద్ధ విన్యాసాలను ప్రదర్శించడానికి సిద్ధమవుతుంది. వాయుసేన, సో వాయుసేన అండి. సో ఎక్కడ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడంటే రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్. సో ఎక్కడని గుర్తుపెట్టుకోవాలి, రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద ఈ యొక్క వాయుశక్తి 2026 పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుందండి ఎయిర్ ఫోర్స్ అనేది. నెక్స్ట్, ఈ యొక్క రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ అనేది మనకి పాకిస్తాన్కి సరిహద్దుగా ఉందండి. ఇది చాలా వరకు. సో ఈ సరిహద్దుగా ఉంది. ఇక్కడ జరిగే విన్యాసంలో మనకి రఫేల్, సుఖోయ్ 30, MiG-29, తేజస్, జాగ్వార్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు పాల్గొంటాయని సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది వెల్లడించడం జరిగింది. సో ఇప్పుడు అలాగే భారత్, పాకిస్తాన్ అంటున్నాం కాబట్టి, సో ఇరు దేశాల మధ్య సరిహద్దు రేఖ రాడ్క్లిఫ్ లైన్ ఆఫ్ కంట్రోల్, ఇవి రెండు ఉన్నాయండి. మరియు భారత్కి పాకిస్తాన్కి మధ్య సరిహద్దు రేఖలుగా రాడ్క్లిఫ్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉందండి. ఇక నెక్స్ట్, మరి ఈ వాయుశక్తి పేరిట జరుగుతున్న ఈ యొక్క విన్యాసాలు ఎప్పుడు మొదలయ్యాయంటే, సో 1999లో ఈ యొక్క వాయుశక్తి విన్యాసాలు అనేవి మొదలయ్యాయండి. సో ఈ విన్యాసాలు ఎవ్రీ 2 years, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వాయుశక్తి విన్యాసాలు ఎవ్రీ 2 yearsకి జరుగుతూ ఉంటాయండి. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రస్తుత ప్రజెంట్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఎవరున్నారంటే అమర్ప్రీత్ సింగ్ గారు ఉన్నారండి. నెక్స్ట్, ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే October 8 జరుపుకుంటున్నాం. ఎప్పటి నుంచి అంటే 1931 నుంచి. సో ఇది ఫస్ట్ న్యూస్ అండి. ఇక నెక్స్ట్ న్యూస్, 2027 నాటికి లింఫాటిక్ ఫైలేరియాసిస్ నిర్మూలన. సో చూద్దామండి. సో లింఫాటిక్ ఫైలేరియాసిస్కి సాధారణంగా ఏమంటామంటే ఎలిఫెంటియాసిస్ అని పిలుస్తాము. బోధకాలు అంటే కాలు బాగా లావ్ అవుతుంది. సో దాన్ని బోధకాలు అంటున్నాం. సో లింఫాటిక్ ఫైలేరియాసిస్కి సాధారణంగా ఎలిఫెంటియాసిస్ అంటాం. మన వాడుక భాషలో బోధకాలను పిలుస్తామండి. మరి ఇది ఎలా వస్తుంది? సో లింఫాటిక్ ఫైలేరియాసిస్ ఆర్ ఎలిఫెంటియాసిస్ అనేది ఆడక్యూలెక్స్ దోమ, గుర్తుపెట్టుకోండి, ఆడక్యూలెక్స్ దోమ ద్వారా సంక్రమించే వెక్టార్ బార్న్ వ్యాధి అంటే సో ఒకళ్ళ ద్వారా సంక్రమించేది, దోమల ద్వారా, ఈగల ద్వారా, కలుషితమైన ఆహారాల ద్వారా సంక్రమిస్తే దాన్ని ఏమంటామంటే వెక్టార్ బార్న్ వ్యాధి అంటాం. సో ఎలిఫెంటియాసిస్ అనేది కూడా వెక్టార్ బార్న్ డిసీజ్ అని. సో మరి దీన్ని మనం నిర్మూలించాలని చెప్పి భారత ప్రభుత్వం ఏ ఇయర్కి పెట్టుకుందంటే లక్ష్యం 2027 చివరికి నాటికి సో మనకి ఈ ఫైలేరియాసిస్ అనే వ్యాధిని సో నిర్మూలించుకోవాలని భారత్ అనేది లక్ష్యంగా పెట్టుకుంది. సో అలాగే కొన్ని లక్ష్యాలు పెట్టుకుంది భారత్. సో అది చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. చూద్దామండి. సో భారతదేశం మరికొన్ని వ్యాధులు నిర్మూలించడానికి పెట్టుకున్న లక్ష్యాలు. సో క్షయవ్యాధి నిర్మూలనకి 2025 కల్లా భారత్లో క్షయవ్యాధి నిర్మూలన పెట్టుకుంది. మలేరియా వ్యాధి నిర్మూలన 2030, ర్యాబిస్ వ్యాధి నిర్మూలన 2030, అలాగే సికిల్ సెల్ ఎనిమియా నిర్మూలన 2047, నెక్స్ట్ డ్రగ్ ఫ్రీ ఇండియా 2047. సో ఇలా మనకి టార్గెట్స్ అనేవి మన భారత ప్రభుత్వం పెట్టుకుందండి. సో గుర్తుపెట్టుకుని ఈ టార్గెట్స్ కంపల్సరీగా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. సో నెక్స్ట్ మనకి అమూల్ గుజరాత్. అమూల్ అంటే గుర్తు రావాల్సింది మనకి గుజరాత్ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ గారు ఉన్నారండి. మరి ఏంటి న్యూస్ చూద్దామంటే, సో ఈ అమూల్ పేరులోనే అర్థమవుతుంది కదండి, పాడి పరిశ్రమలకు కృత్రిమ మేధస్సుని జత చేయడం. సో పాడి పరిశ్రమకు నూతన డిజిటల్ దిశను అందించడం ఈ యొక్క కాన్సెప్ట్ అమూల్ అంటే. సో అమూల్ యొక్క వ్యవస్థాపకులు ఎవరంటే త్రిభువన్ దాస్ పటేల్ గారు. సో త్రిభువన్ దాస్ పటేల్ గారు 1946లో అమూల్ అనే దాన్ని స్థాపించడం జరిగింది. సో మనకి ఈ పాల ఉత్పత్తిని పెంచడానికి రెవల్యూషన్ ఏమంటామండి మనం, వైట్ రెవల్యూషన్ అంటాం కదా. సో ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ వర్గీస్ కురియన్, గుర్తుపెట్టుకున్నాం. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ వర్గీస్ కురియన్.
సో ఆయన జయంతిని మనం నవంబర్ 26 అండి ఆయన జయంతి. దాన్ని మనం జాతీయ పాల దినోత్సవంగా 2014 నుండి మనం నిర్వహిస్తున్నాం. సో ఎవరి జయంతిని? వర్గీస్ కురియన్ యొక్క జయంతిని సో మనం జాతీయ పాల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. అలాగే మరి ప్రపంచవ్యాప్తంగా పాల ఉత్పత్తుల్లో ఏ దేశం మొదటి స్థానంలో ఉందని మనం ఆలోచిస్తే సో భారత్ మొదటి స్థానంలో ఉంది, చైనా తదుపరి స్థానంలో ఉంది, అంటే సెకండ్ ప్లేస్లో చైనా ఉంది. అలాగే మరి ఇండియాలో పాల ఉత్పత్తుల్లో ఏ రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్ మొదటి ప్లేసు, నెక్స్ట్ ప్లేస్ రాజస్థాన్, నెక్స్ట్ ప్లేసు మధ్యప్రదేశ్. ఫస్ట్ 3 ప్లేసెస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఉత్తరప్రదేశ్, సెకండ్ రాజస్థాన్, థర్డ్ మధ్యప్రదేశ్. అలాగే NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సో ఎప్పుడు స్థాపించారంటే 1965లో స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయము ఆనంద్ అంటే మనకి గుజరాత్లో ఉంది. సో ప్రస్తుత చైర్మన్ ఎవరనంటే మీనేష్ షా అనేవాళ్ళు ప్రస్తుత చైర్మన్గా ఉన్నారు. నెక్స్ట్ కేంద్ర పశు సంవర్ధక శాఖ మంత్రి ఎవరున్నారంటే రాజీవ్ రంజన్ సింగ్ కేంద్ర పశు సంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నారు. అట్లాగే వరల్డ్ మిల్క్ డే జూన్ 21 జరుపుకుంటున్నాం. వరల్డ్ మిల్క్ డే, అదే జాతీయ మిల్క్ డే అంటే నేషనల్ మిల్క్ డేని మనం ఎప్పుడు జరుపుకుంటున్నాం అంటే సో ఇక్కడ చూడండి, నేషనల్ మిల్క్ డే నవంబర్ 26న నేషనల్ మిల్క్ డే జరుపుకుంటున్నాం. మరి వరల్డ్ మిల్క్ డే ఎప్పుడు జరుపుకుంటున్నాం అంటే జూన్ 1న జరుపుకుంటున్నాం. మరి 2025లో దీని యొక్క థీమ్ ఏంటంటే లెట్స్ సెలబ్రేట్ ద పవర్ ఆఫ్ డైరీ. చాలా ఇంపార్టెంట్. లెట్స్ సెలబ్రేట్ ద పవర్ ఆఫ్ డైరీ ఈజ్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ మిల్క్ డే సో విచ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ June 1st. నెక్స్ట్ న్యూస్ చూద్దామండి. సో రుద్రశక్తి వ్యాయామం 2026 ఆల్రెడీ ఫస్ట్ న్యూస్ చెప్పుకున్నాం. వాయుశక్తి 2026 అని అది ఎక్కడ జరిగిందని చెప్పానండి, రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్లో జరిగింది. సో ఇది ఎక్కడ జరిగిందో చూద్దాం. రుద్రశక్తి వ్యాయామం 2026 వ్యాయామం ఈజ్ నథింగ్ బట్ ఎక్సర్సైజ్గా మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇది కూడా మనకి ఎక్కడ జరుగుతుందంటే సో ఈ న్యూస్ కూడా రాజస్థాన్లోని పోఖ్రాన్ కమాండింగ్ ఇన్ చీఫ్ సో రాజస్థాన్లోని పోఖ్రాన్లోనే జరిగింది. సో లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ న్యూ జనరేషన్ ఎక్విప్మెంట్స్ని ప్రదర్శించారు. సో మన ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్న న్యూ జనరేషన్ ఎక్విప్మెంట్స్ ఏమన్నాయో వాటన్నిటిని ప్రదర్శన చేశారు. మరి ఎందుకు చేశారు ఈ ప్రదర్శన అంటే చూద్దాం. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రుద్రశక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధిక తీవ్రత కార్యకలాపాల్లో భారత సైన్యం యొక్క సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది. అంటే ఏం లేదు, ఎమర్జెన్సీ టైంలో భారతీయ యొక్క సైన్యం యొక్క సామర్థ్యం ఎంత ఉంది, అది ఎలా వచ్చిన ఎమర్జెన్సీని భారత్ ఎలా ఎదుర్కొంటుంది సో అనే దానిగా గురించి ఈ యొక్క మనకి రుద్రశక్తి 2026 అనేది జరపడం జరిగింది. సో చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ సో జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ఉన్నారండి. అతను 29వ అతను. సో నెక్స్ట్ ఆర్మీ దినోత్సవం వచ్చేసి జనవరి 15న జరుపుకున్న ఆర్మీ దినోత్సవం. సో ప్రపంచంలో అత్యంత సైనిక సామర్థ్యం కలిగిన దేశాలు USA, రష్యా, చైనా, ఇండియా, సౌత్ కొరియా. చైనా అనేది 4th ప్లేస్లో ఉందండి. మన ముందు ఎవరున్నారు, మన తర్వాత ఎవరున్నారు, ఫస్ట్ ఎవరున్నారు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ USA ఉన్నారు, మనకంటే ముందు చైనా ఉంది, మన తర్వాత ఎవరున్నారంటే సౌత్ కొరియా అనేది ఉంది. సో అది న్యూస్. సో నెక్స్ట్ మనకి ఇంకో న్యూస్ చూద్దాము. ఏంటిదంటే అది PM అజయ్. ఇది ఒక స్కీమ్ అండి, PM అజయ్ స్కీము. సో షెడ్యూల్ కులాలు అంటే మహిళలకి సో షెడ్యూల్ కులాల మహిళలకి అంటే SC ఆర్థికంగా బలోపేతమయ్యేలాగా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది. సో SC మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలాగా ఒక స్కీమ్ ఉందండి. అదే ఏమంటారంటే PM అజయ్ అనే స్కీము. సో దీని ద్వారా ఏమవుతుందంటే చిన్న వ్యాపారాల నిర్వహణ కానీ, కుటీర పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పెంపొందించుకోవడం ఈ యొక్క PM అజయ్. సో దీనికి ఏంటంటే ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ్ యోజన గుర్తుపెట్టుకోండి. ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన PM అజయ్ యొక్క ఫుల్ నేమ్ అడిగే ఛాన్స్ ఉంటుందండి. PM అజయ్ విస్తరించండి అంటారు. PM అజయ్ని విస్తరించమని క్వశ్చన్ అడిగినప్పుడు సో ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన. సో ఇది ఎవరికండి అంటే SC మహిళలకు. ఎందుకండి అంటే వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కునేలాగా సో ప్రభుత్వం అనేది వాళ్ళకి చేయూతనేది ఇస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూద్దామండి. అమరావతిలో అరణ్యరామం అని ఉందండి న్యూస్. అమరావతిలో అరణ్యరామం క్వశ్చన్ అడుగుతారు. అరణ్యరామం అనే కార్యక్రమం ఏ రాష్ట్రానికి సంబంధించిందని అడుగుతారు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. సో అమరావతిలో అరణ్యరామం అంటే ఏంటంటే సో అటవీ వన్యప్రాణుల సంరక్షణ నిర్వహణకు సంబంధించి సో అరణ్యరామం అనేది అర్థమవుతుంది పేరులోనే. అటవీ వన్యప్రాణుల సంరక్షణ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మకమైన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సో
సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ కేంద్రం పేరు గుర్తుపెట్టుకోవాలండి కంపల్సరీగా. ఆ కేంద్రం ఏంటంటే మనకి సో ప్రీమియర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్. సో ఇది మనకి ఈ యొక్క సెంటర్ ఇది. సో ప్రీమియర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ దీన్ని ఏర్పాటు చేశారు. దేనికంటే సో అటవీ వన్యప్రాణుల సంరక్షణ నిర్వహణకు సంబంధించి. ఎక్కడ ఇది? ఏపీ స్టేట్లో ఎక్కడ అంటే అమరావతిలో. సో క్వశ్చన్ ఇలా అడుగుతారు, ప్రీమియం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ ఎక్కడ ఏర్పాటు చేశారు? పాయింట్ 1. లేదా ఎందుకు ఏర్పాటు చేశారు అనేది క్వశ్చన్ అలా అడిగే ఛాన్స్ ఉందండి ఈ క్వశ్చన్. సో మరి నెక్స్ట్ న్యూస్ చూద్దాం. మరి H1B వీసాల రద్దుకు బిల్లు. ఏంటి అసలు ఈ H1B వీసాలకి బిల్లు రద్దు ఏంటనే దాన్ని చూస్తే సో ఇక్కడ చూడండి, ఎండింగ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎగ్జంప్షన్స్ యాక్ట్. ఎండింగ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎగ్జంప్షన్ యాక్ట్ పేరుతో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. సో బిల్లు ఇది అడుగుతారండి, ఎండింగ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎగ్జంప్షన్ యాక్ట్ దేనికి రిలేటెడ్గా ఉందంటే అమెరికా పౌరుల సంక్షేమం కంటే విదేశీ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వటం సరికాదు. ఈ బిల్లు యొక్క అర్థం ఏంటంటే సో అమెరికాలో ఉన్న పౌరులకి ముందు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, ఆ తర్వాత విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి అనేది ఈ బిల్లు యొక్క సారాంశం. సో కార్పొరేట్ సంస్థలు ఇక్కడ చూద్దాం, కార్పొరేట్ సంస్థలు తక్కువ వేతనాలకి విదేశీయులను తెచ్చుకుంటూ అమెరికా యువతకు దక్కాల్సిన ఉద్యోగాలు హరిస్తున్నాయని గ్రేగ్ పేర్కొన్నాడు. ఈ గ్రేగ్ అనే అతను సో మనకి ఈ యొక్క బిల్లుని తీసుకురావడం జరుగుతుందండి. సో ఒకవేళ ఈ బిల్లు చట్టపరంగా మారితే అమెరికాలో స్థిరపడాలనుకునే లక్షల మంది భారత ఐటీల ఆశలపై నీళ్లు చల్లినట్లే అవుతుంది. సో లక్షల మంది భారత ఐటీలపై ఆశలపై నీళ్లు చల్లినట్లు అవుతుందని న్యూస్ ఉందండి. సో ఇవ్వండి ఈ వీడియోలో. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. KK News 99. థ్యాంక్ యూ ఆల్.